అందరికీ నమస్కారం. టీసాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు ఇంగ్లీష్ పేపర్లో మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిలో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మనం కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఫాలో చేయాల్సిన రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫాదర్, వాళ్ళ కొడుకు రఘు, అండ్ రఘుస్ ఫ్రెండ్ హర్ష. సో ఇక్కడ ఫాదర్ ఏమంటున్నాడు? ఐ హ్యావ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ యూ. వాట్ దిస్ కుడ్ బి? ఇది డైరెక్ట్గా ఫాదర్ తన కొడుకుతో మాట్లాడే మాటలన్నమాట. నెక్స్ట్ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. మై ఫాదర్ హ్యాడ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ మీ. ఎవరు చెప్తున్నారు ఇది? రఘు హర్షకి చెప్తున్నాడు. ఇదేంటి? ఇండైరెక్ట్. ఇప్పుడు చూడండి, ఫాదర్ రఘుతో డైరెక్ట్గా అన్న మాటల్ని రఘు హర్షతో రిపీట్ చేసి చెప్తున్నాడు. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఫాదర్ రఘుతో అన్నమాట డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇప్పుడు వీటిని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లుక్ ఎట్ ద సెంటెన్సెస్ హియర్. ఫాదర్ సెడ్ టు రఘు, ఐ హ్యావ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ యూ. Raghu told Harsha that his father had brought chocolates for him. సో ఇక్కడ మనం చూస్తున్నాం స్పీకర్ మాట్లాడే మాటలని చేంజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ చేంజెస్ ఎలా జరుగుతాయి, దేంట్లో డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుంది, ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో వర్డ్స్ ఆఫ్ స్పీకర్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో వర్డ్స్ ఆఫ్ అ స్పీకర్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో వి కోట్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్, అండ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ వితౌట్ కోటింగ్ హిజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇక్కడేమో ఎగ్జాక్ట్ వర్డ్స్, యాక్చువల్ వర్డ్స్ ఉంటాయి, ఇక్కడేమో ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉండయి. అది డైరెక్ట్ స్పీచ్కి, ఇండైరెక్ట్ స్పీచ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో యాక్చువల్గా ఎలా ఐడెంటిఫై చేస్తాం సెంటెన్సెస్ని, ఇది డైరెక్ట్ స్పీచా లేకపోతే ఇండైరెక్ట్ స్పీచా అనేది చూద్దాం. ఐడెంటిఫైయింగ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ని ఎలా ఐడెంటిఫై చేద్దాం? ఫస్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం. ఫాదర్ సెడ్ టు మీ, ఐ హ్యావ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ యూ. దీన్ని డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ అంటున్నాం కదా, మరి ఏమేమి వాటిని పెట్టి మనం దీన్ని గుర్తుపడతామో చూద్దాం. చూడండి, కామా ఆఫ్టర్ సెడ్ టు మీ. సెడ్ టు మీ తర్వాత ఏముంది? కామా. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండే ఒక గుర్తు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్వర్టెడ్ కామాస్ టు కోట్ ద స్పీకర్స్ వర్డ్స్. చూడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడో వాటిని కోట్ చేస్తూ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద సెంటెన్స్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్స్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఇక్కడ చూడండి, ఐ. అఫ్ కోర్స్ ఐ ఎక్కడున్నా కూడా మనం క్యాపిటల్ ఐఏ వాడతాము, బట్ ఇది కాకుండా ఏ వర్డ్ ఉన్నా కానీ అది క్యాపిటల్ లెటర్తోనే బిగిన్ అవుతుంది. సో ఇవి మనము ఈ ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే గుర్తులు అన్నమాట. హౌ ఇండైరెక్ట్ స్పీచ్ క్యాన్ బి ఐడెంటిఫైడ్. ఫాదర్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ మీ. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాం, మరి దీన్ని ఎలా గుర్తుపడతాం? చూడండి, నో ఇన్వర్టెడ్ కామాస్. డూ యూ ఫైండ్ ఎనీ ఇన్వర్టెడ్ కామాస్ హియర్? నో. దెన్ కంజంక్షన్ దట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇన్ ప్లేస్ ఆఫ్ కామా ఏమొచ్చింది ఇక్కడ మనకి? దట్ అనేది వచ్చింది. ఇక్కడ కామా మిస్సింగ్. దెన్ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్. చూడండి, అక్కడ ఐ అనేది హీ అయింది. అట్లా ప్రొనౌన్స్ కూడా చేంజ్ అవుతాయి. వీటి గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. చేంజ్ ఆఫ్ టెన్స్. ఇక్కడ హ్యావ్ బ్రాట్ అనేది హ్యాడ్ బ్రాట్ అయ్యింది.
సో చేంజ్ ఆఫ్ టెన్స్, చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండే సెంటెన్సెస్ని మనం ఎలా గుర్తుపట్టాలో చూసాం. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ డైరెక్ట్ సెంటెన్స్ చూద్దాం. దాంట్లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ వర్బ్, ఇంకొకటి రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్ అంటే స్పీకర్, లిసనర్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాం. రిపోర్టెడ్ స్పీచ్ ఏమిటి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడో ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐడెంటిఫైయింగ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్. లెట్ us have an example with us. Father said to me, I have brought chocolates for you. ఇది ఒక సెంటెన్స్. దీంట్లో మనం ఇప్పుడు చూడండి, ఫాదర్ సెడ్ టు మీ, ఇదేంటి? రిపోర్టింగ్ వర్బ్. ఇది చూడండి, ఇదేంటి? ఇది రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్ అంటే స్పీకర్, లిసనర్కి చెందిన వర్బ్స్ అన్నమాట. అలాగే రిపోర్టెడ్ స్పీచ్ అంటే మనం ఇందాక కూడా అనుకున్నాము, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడ అదే ఉంది కదా, అదనమాట. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దామా? షీ సెడ్ టు మీ, యూ లుక్ టైర్డ్. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్, స్పీకర్ ఆర్ లిసనర్ రిలేటెడ్ వర్బ్స్ని మనం రిపోర్టింగ్ వర్బ్గా గుర్తిస్తున్నాం. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్, దిస్ విల్ బి రిపోర్టెడ్ స్పీచ్. Let us have a look at another example. You see, this is a reporting verb and this is reported speech. Reporting verb, reported speech ఎలా గుర్తించాలో మనం చూసాం. వీటిని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్కి మార్చేటప్పుడు కొన్ని రూల్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రిపోర్టింగ్ verb changing rules. Rule 1. Reporting verb with object. She said to me, there are apples in the basket. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతవరకే మనం రిపోర్టింగ్ వర్బ్ కింద కన్సిడర్ చేస్తున్నాం కనుక ఇంతవరకే ఎలా చేంజ్ చేస్తామో చూద్దాం. Said to will become told. Me will be me only and comma will be replaced by that. సో ఇక్కడ ఏం వస్తుంది లాస్ట్కి మనకి? షీ టోల్డ్ మీ దాట్. లెట్ us హ్యావ్ అ లుక్ ఎట్ అనదర్ రూల్. రిపోర్టింగ్ వర్బ్ వితౌట్ ఆబ్జెక్ట్. ఇందాక సెడ్ టు మీ ఉంది, అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, వాణి సెడ్ ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ వచ్చి ఓన్లీ వాణి సెడ్. చూద్దాం ఇక్కడ ఇది ఎట్లా చేంజ్ అవుతుందో. Said will remain said and comma will become that. ఇప్పుడు ఫైనల్గా ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వాణి సెడ్ దట్ అని వస్తుంది. లెట్ us have another rule. Reporting verb in present tense with object. Let us see. Mother says to the children, wash your hands before eating. ఇక్కడ మనకి రిపోర్టింగ్ వర్బ్ ఏంటి? ఐడెంటిఫై చేయండి. ఇది రిపోర్టింగ్ వర్బ్. సో ఇది మనం ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సేస్ టు విల్ బికమ్ టెల్స్, ద చిల్డ్రన్ విల్ రిమైన్ ద చిల్డ్రన్, కామా ఈజ్ రీప్లేస్డ్ బై దట్. సో ఆల్ టుగెదర్ మనకి ఫైనల్గా వచ్చేసరికి మదర్ టెల్స్ ద చిల్డ్రన్ దట్ అని వస్తుంది. లెట్ us have another rule. Reporting verb in present tense without object. Example చూడండి, she says I am happy. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. సో she says అనేదాన్ని మనం ఎలా మారుస్తామో చూద్దాం. she says అనేది she says గానే ఉంటుంది. దెన్ కామా ప్లేస్లో మనకి దట్ వస్తుంది. she says that. ఇలా మనం రిపోర్టింగ్ వర్బ్ని మార్చాలన్నమాట. నెక్స్ట్ మనకి రిపోర్టెడ్ స్పీచ్ ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా దాంట్లో ప్రొనౌన్స్ ఎలా మారుతాయో ఒకసారి చూద్దాం. ఫాదర్ సెడ్ టు మీ ఐ హ్యావ్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ యూ. ఇందులో మనం ఇంతకుముందే 2 సార్లు చాలా ఖచ్చితంగా చెప్పుకున్నాం. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమిటి?
ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. సో వీటిలో ఈ రిపోర్టెడ్ స్పీచ్ని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ప్రొనౌన్స్ కానీ టెన్సెస్ కానీ చేంజ్ అవుతాయి. అందులో మనం ముందుగా ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. ఐ విల్ బికమ్ హీ, యూ విల్ బికమ్ మీ, and the sentence will be, father told me that he had brought chocolates for me. Now you look at the pronouns, how they are changing. Let us have another example. She said to me, are you coming with us? Now you anedi emautundi I, then us anedi ikkada them. So whole sentence will become, she asked me if I was going with them. సో ఈ ప్రొనౌన్స్ చేంజ్ ఎట్లా అవుతున్నాయో చూడండి. సో చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మనం ఒక స్లైడ్ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో అవి ఏ విధంగా మారతాయి చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఏముంటుందో ఇండైరెక్ట్ స్పీచ్లో ఏముంటుందో మీరంతా దాన్ని కరెక్ట్గా కన్వర్ట్ చేయగలిగేలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మారే pronouns. All these pronouns change when the sentence is converted to indirect speech. Pronouns ఎలా చేంజ్ అయ్యాయో చూసాం కదా. ఇప్పుడు మోడల్ వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. చేంజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మారేటప్పుడు ఈజ్ విల్ బికమ్ వాజ్, షల్ షుడ్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది. అలాగే ఈ మిగతా మోడల్ వర్బ్స్ అన్నీ కూడా చూడండి ఎలా మారుతున్నాయో. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ మోడల్ వర్బ్స్ అన్నీ ఈ విధంగా మారుతాయి అన్నమాట. అవి గుర్తుపెట్టుకుంటే మనకి కన్వర్షన్ అప్పుడు ఈజీగా ఉంటుంది. నౌ లెట్ us observe some important changes that happen when we are converting sentences from direct speech to indirect speech. Now will become then, today will become that day, so here will become there. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి? హౌ ద వర్డ్స్ చేంజ్ వెన్ ద సెంటెన్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇంతవరకు మనము ప్రొనౌన్స్, మోడల్ వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయో చూసాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి సెంటెన్స్ని కన్వర్ట్ చేసేటప్పుడు టెన్సెస్ కూడా మారుతాయి. ఆ టెన్సెస్ ఎలా మారుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. డూ యూ రిమెంబర్ మనం ఏమనుకున్నాం? రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమిటి? ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఆ టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి వాటి గురించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. టెన్సెస్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్ విల్ చేంజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇన్ మోస్ట్ కేసెస్. This is known as back shifting, with the basic rule that a tense is shifted back to its past tense form. Back shifting అనేది ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో జరుగుతుంది. ఎందుకు అంటే మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని వెనకకి అంటే దాని పాస్ట్ టెన్స్కి తీసుకెళ్తామన్నమాట. This is because we are usually talking about something in the past. Let us have a look at back shifting in the reported speech. We are going with some examples here which are going from present to past tense. Direct speech and indirect speech. She said, I am ready. What could be the indirect speech? మనం ఏమని చెప్తున్నాము? ప్రజెంట్ నుండి పాస్ట్కి వెళ్తుందని చెప్తున్నాం. సో ఇక్కడ ఏముంది? ఐ యామ్ రెడీ. సో దీని పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. షీ సెడ్ దట్ షీ వాజ్ రెడీ. సో అర్థమవుతుంది కదా, ఇక్కడ ఏంటి? ప్రజెంట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్గా మారిపోతుంది అనమాట. మిగతా రూల్స్ అన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కామా తీసేసాము, దట్ పెట్టాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాము. అవన్నీ మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్లో బేసిక్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దెన్ యూ విల్ బి లేట్, హీ సెడ్. నౌ ఇక్కడ ఏమవుతుంది? హీ టోల్డ్ మీ దట్ ఐ వుడ్ బి లేట్. మనం మోడల్ వర్బ్స్ చేంజ్ మాట్లాడుకున్నప్పుడు చూసాం. విల్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది. సో ఇలాంటి చేంజెస్ని, ఇలాంటి
కరెక్షన్స్ ఏవైతే చేంజ్ అవుతావో వాటిని గుర్తుపెట్టుకుంటే మనకి డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. లెట్ us have another example with us. He said, we have taken it. He said that they had taken it. Pronouns కూడా ఎలా మారుతున్నాయో చూడండి. టెన్సెస్ ఎలా మారుతున్నాయో చూడండి. Let us see one by one how the different tense changes in reported speech. సో మనం ఇప్పుడు అది బ్యాక్ షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూసాము. సో ఇప్పుడు టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఒక్కొక్క టెన్స్ని డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఒక్కొక్క టెన్స్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూద్దాం. టెన్స్ చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టేబుల్లో మనం ఇవి చూద్దాం. సింపుల్ ప్రజెంట్ విల్ బికమ్ సింపుల్ పాస్ట్. యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ హియర్ హౌ దే ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ సింపుల్ ప్రజెంట్ టు simple past. Present continuous will become past continuous. You can have the examples also on the slide. You see, present perfect will become past perfect. And simple past will become past perfect. You can also see the examples. Will becomes would. And can becomes could, may becomes might, must becomes had to. Chudandi, what is the sentence here? She said, I must go to the bank. Dini must ni manam had to kindiki marustam. She said that she had to go to the bank. You see, have to will become had to. We have seen how the tenses change from direct to indirect. We also have seen in the previous episodes that there are different types of sentences. How the speech changes in different types of sentences, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. Change of speech in types of sentences. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఆ క్వశ్చన్స్లో ఏమవుతుంది, డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్కి మార్చేటప్పుడు ఎక్కడైతే మనకు రిపోర్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయో అవి కొన్ని వర్బ్స్తోని రీప్లేస్ అవుతాయి. సచ్ యాజ్ ఆస్డ్, ఎంక్వైర్డ్ ఎట్సెట్రా. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ సెడ్ టు మీ, వాట్ ఆర్ యూ డూయింగ్? హీ ఆస్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. లెట్ us have another example. Where do you live? asked the stranger. The stranger enquired where I live. సో ఇక్కడ చూడండి, asked, enquired అనే క్వశ్చన్కి సంబంధించిన పదాలని మనం ఇక్కడ వాడుతూ కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఒకవేళ క్వశ్చన్ వర్డ్ లేదు, ఇందాక వేర్ డూ యూ లీవ్ అని, వాట్ అని అట్లాంటి క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఒకవేళ క్వశ్చన్ వర్డ్ లేదనుకోండి, అలాంటి టైంలో మనం వెదర్ లేదా ఇఫ్ ఉపయోగించి కన్వర్ట్ చేయాలి. లెట్ us have an example. He said to me, do you like coffee? ఇక్కడ మన క్వశ్చన్ వర్డ్ లేదు. సో ఇది కన్వర్ట్ చేసేటప్పుడు he asked me if I liked coffee. Let us have another example. She said to me, did you see my cat? She asked me if I had seen her cat. సో ఎక్కడైతే మనకు క్వశ్చన్ వర్డ్స్ లేవో అక్కడ వెదర్ లేదా ఇఫ్ ఉపయోగించాలి. ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేషన్స్ తెలుసు కదా, సడన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే వాటిని ఎక్స్క్లమేషన్స్ అంటాం. సడన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎలాంటివి మనకు తెలియను అనమాట, అనుకోకుండా చెప్పే ఎక్స్ప్రెషన్స్. అది సంతోషం, బాధ, సర్ప్రైజ్ అంటే జాయ్, సారో, సర్ప్రైజ్ లాంటివి అవ్వచ్చు. అలాంటి టైంలో మనం ఎక్స్క్లెయిమ్డ్ అనే పదాన్ని వాడతాం. చూడండి, దే సెడ్ హురా వీ హ్యావ్ వన్ ద గేమ్. They exclaimed with joy that they had won the game. Exclaimed. Let us see another example. She said, oh, I lost my purse. She exclaimed with sorrow that she had lost her purse.
సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఎక్స్క్లెయిమ్డ్ అనేది వాడచ్చు అనమాట. ద నెక్స్ట్ సెంటెన్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఆర్ ద ఇంపరేటివ్ సెంటెన్సెస్. నౌ ఇన్ దీస్ సెంటెన్సెస్ what do we have? We have requests, orders and suggestions. So ఇవి మార్చేటప్పుడు verbs such as requested, advised, suggested, warned, etc. are used. Let us see. Teacher said to Ram, do not waste your time. So ఇది ఏంటి? టీచర్ ఏం చెప్తున్నారు? ఒక అడ్వైస్ ఇస్తున్నారు. సో టీచర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు వేస్ట్ హిజ్ టైమ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు ద గర్ల్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఏముంది? ఒక రిక్వెస్ట్ ఉంది. సో ఈ సెంటెన్స్ ఎలా మారుతుందో చూడండి. ద ఓల్డ్ మ్యాన్ రిక్వెస్టెడ్ ద గర్ల్ టు హెల్ప్ హిమ్. నౌ లెట్ us have a look at how assertive sentences, that is statements, change in the speech. In reporting assertive sentences, an apt verb is used to convey the meaning. మనము ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ సెంటెన్సెస్ చూసాం. వాటితోని ఒక రకమైన వర్డ్స్ అసోసియేట్ అయి ఉంటాయి. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే అవి స్టేట్మెంట్స్. వాటికి చాలా రకాల వర్బ్స్ మనం అక్కడ వాడుతూ ఉండాలి. అయితే సెంటెన్స్ని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్కి కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ ది మోస్ట్ యాప్ట్ వర్బ్ ఏముంటుందో అది చూసి దాన్ని ప్రకారంగా వాడితే ఇంకా ఎగ్జాక్ట్ సెన్స్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు let us have a look at the slide here. She said to me, I am writing a letter now. This is a very simple statement and you can use she told me. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. He said the fan in the library is not working. So even though this is an assertive sentence, this is a declaration, ఇక్కడ ఏమవుతుంది? ఫ్యాన్ పని చేయట్లేదు అని ఒక కంప్లైంట్ చెప్తున్నాడు అతను. సో వాట్ ఈస్ ది యాప్ట్ వర్బ్ టు బి యూజ్డ్ హియర్? లెట్ us have a look. He complained that the fan in the library was not working. సో ఇక్కడ మోస్ట్ యాప్ట్ వర్డ్ ఏంటి? కంప్లైంట్. సో అలా అక్కడ ఏం జరుగుతుంది, సెంటెన్స్లో ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం కరెక్ట్ వర్బ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వాడాలన్నమాట. యూనివర్సల్ ట్రూత్స్, హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రిపోర్టెడ్ యాజ్ దే ఆర్. అంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్ కానివ్వండి, హిస్టారికల్ ఈవెంట్స్, లేకపోతే హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో మనవి, వాటిని ఏమాత్రం టెన్స్ చేంజ్ చేయకుండా వాటిని అలాగే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చూపించాలి. మనం ఇంతకుముందు రూల్స్ మాట్లాడుకున్నాం. ఒకవేళ ఏ టెన్స్ ఉంటే బ్యాక్ షిఫ్టింగ్ అని మాట్లాడుకున్నాం. ఎక్కడైతే ప్రజెంట్ టెన్స్ వాడుతున్నామో అక్కడ మనం దాన్ని బ్యాక్ షిఫ్టింగ్లో పాస్ట్కి తీసుకెళ్తున్నాం. సో బట్ ఇక్కడ అన్ని రూల్స్కి ఒక ఎక్సెప్షన్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఈ రూల్కి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ ఇట్లాంటి వాటికి మనం టెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎలా ఉన్నాయో వాటిని అలాగే రిపోర్ట్ చేస్తాం. సో లెట్ us have a look at the examples. Ravi said, knowledge is power. This is a universal truth. సో దాన్ని మళ్ళీ మనం అక్కడ టెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ విల్ బి ద ఇండైరెక్ట్ స్పీచ్? రవి సెడ్ దట్ నాలెడ్జ్ ఈజ్ పవర్. మనం మామూలుగా అయితే దీన్ని వాజ్ అని మారుస్తాం. బట్ బికాస్ దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్, దట్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. This is an exception. You see, she said, I walk 10 km daily. This is an habitual action. So, she said that she walks 10 km daily. So, ఈ రూల్స్, ఎక్సెప్షన్స్ వీటినన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఒక సమ్మరీ లాగా చూద్దాం. చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో రిపీట్స్ ద వర్డ్స్ స్పోకెన్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రిపీటెడ్. బట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ దే ఆర్ రిపోర్టెడ్. సో ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపీట్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్, ఇది రిపోర్ట్స్ ద వర్డ్స్ స్పోకెన్. ఇప్పుడు
ఒక 6 స్టెప్స్ని మనం చూద్దాం. దాని వలన మనకి డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఒక ఈజీ ఫార్ములా లాగా గుర్తుండిపోతుంది. ఈ 6 స్టెప్స్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రిమూవ్ ద కామా అండ్ ద కొటేషన్ మార్క్స్. డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్కి మనం కన్వర్ట్ చేసేటప్పుడు, సెంటెన్స్ని చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం రిమూవ్ చేయాలి? కామా రిమూవ్ చేయాలి, కొటేషన్ మార్క్స్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ ఈజ్ చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్. స్పీకర్, లిసనర్ రిలేటెడ్ వర్బ్స్ని ఇందాక గుర్తుపెట్టుకున్నాం కదా మనం, వాటిని ఇక్కడ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ కంజంక్షన్ దట్. దట్ అనే కంజంక్షన్ని కూడా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వాడాలి. దెన్ we also talked about change of pronouns. Pronounsని కూడా మనం చేంజ్ చేయాలి. టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి, టెన్సెస్కి సంబంధించిన చేంజెస్ ఎలా చేయాలి అనేది కూడా మనం చూసాం. సో టెన్స్ కూడా మనం చేంజ్ చేయాలి. ఫైనల్గా నియర్ అడ్వర్బియల్స్ బికమ్ డిస్టెంట్ అడ్వర్బియల్స్. సో మనం చూసాం కదా, హియర్ అనేది దేర్ అవుతుంది, నౌ అనేది దెన్ అవుతుంది. సో అలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. చూడండి, ఈ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 స్టెప్స్ని మనం కనుక జాగ్రత్తగా ఫాలో చేసినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి సెంటెన్సెస్ కన్వర్ట్ చేయడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. లెట్ us have a look at the model questions. They said to me, we have taken their book. దీనికి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ ఏమై ఉంటుంది చూడండి. దే సెడ్ టు మీ, వీ హ్యావ్ టేకన్ దేర్ బుక్. మనం ఫస్ట్ స్టెప్ని చూస్తే కనుక కామా, ఇన్వర్టెడ్ కామాస్ అన్నిట్లలో కూడా రిమూవ్ అయిపోయి ఉన్నాయి. సో దట్ రూల్ ఈజ్ మెట్ విత్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం, దట్ ఎక్కడుంది? అమ్మో, మూడిట్లలో కూడా దట్ ఉంది. సో ఏమి ప్రొనౌన్స్, టెన్స్ కూడా చూడాలి కదా మనం. సో దే సెడ్ టు మీ, సో ఇక్కడ దే టోల్డ్ మీ, ఇది కరెక్ట్గానే వస్తుంది. వీ హ్యావ్ టేకన్ దేర్ బుక్, సో ఇక్కడ వి సేమ్ వస్తుందా? హ్యావ్ హ్యాడ్ అవుతుంది చూడండి. దెన్ దేర్ బుక్ విల్ బికమ్ దేర్ బుక్ ఓన్లీ. సో వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్? యు సీ, దే టోల్డ్ మీ that they had taken their book. Next example, you said to Kapil, I shall give you the pen. మీకు గుర్తుంది కదా, షెల్ ఏమవుతుంది? షుడ్ అవుతుంది. ఈ కామా వెళ్ళిపోతుంది, ఇన్వర్టెడ్ కామాస్ వెళ్ళిపోతాయి. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రొనౌన్స్ చేంజ్ చేయడము, టెన్సెస్ చేంజ్ ఎలా అయింది, ఇవన్నీ కరెక్ట్గా దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. మనం చూసేటప్పుడే చూసుకోవాలన్నమాట, ఇది కరెక్ట్గా ఈ సెంటెన్స్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఆ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని మనం ఎలా గుర్తిస్తాం ఇచ్చిన 4 ఆప్షన్స్లోంచి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. దేర్ ఆర్ 4 ఆప్షన్స్ హియర్. దీంట్లోంచి ఏది కరెక్ట్ అనేది చెక్ చేద్దాం. చూడండి, యూ టోల్డ్ కపిల్ దట్ యూ షుడ్ గివ్ హిమ్ ద పెన్. ఇక్కడ ఎవరు చెప్పారు? యూ. అండ్ యూ డైరెక్ట్ స్పీకర్ కనుక ఏం మాట్లాడుతుంది? ఐ అంటుంది. సో ఐ ఏమవుతుంది ఇక్కడ వచ్చేసరికి? యూ. షల్ ఏమవుతుంది? షుడ్. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. అండ్ యూ ద పెన్ అంటే కపిల్కి ఇస్తున్నందుకు ఆ ప్రొనౌన్ కూడా మనకి ఇక్కడ హిమ్ అని చేంజ్ అవుతుంది. సో ఇలాంటివి మీరు ఎగ్జాంపుల్స్గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇలా మీరు ప్రొనౌన్స్, టెన్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. లెట్ us have a look at some more examples. చూడండి, the teacher said to the pupils, listen. Look at the options here. And what could be the correct answer? The teacher asked the pupils to listen. Let us have another example. Ishwar said, the sky is blue. Look at the options here. ఇది యూనివర్సల్ ట్రూత్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈజ్ అనేది ఈజ్ లాగానే ఉంటుంది, ఇక్కడ టెన్స్ ఏమీ చేంజ్ కాదు.
So what is the correct sentence for this? Yes. Now let us have another example. ఇక్కడ చూడండి మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు, దాని యొక్క డైరెక్ట్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేయాలి. Let us have the options. And what is he saying here? The apt verb మనం ఇక్కడ వాడుతున్నాం prayed. సో ఇక్కడ చూడండి ప్రేయర్కి సంబంధించిన సెంటెన్స్ ఏది ఇందులో విషింగ్కి సంబంధించినది, అది చూసి మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్? ఇట్ ఈస్ ఐ సెడ్ మైట్ యువర్ మదర్ రికవర్ సూన్. సో ఇక్కడ ప్రే చేస్తున్నాడు కనుక ప్రేడ్ అనే వర్బ్ మనం ఇక్కడ వాడాం. సో ఈరోజు ఎపిసోడ్లో మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వాటిని ఎలా గుర్తించాలి, దాంట్లో రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిని కన్వర్ట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి, ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, మోడల్ వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి, మరి అలాగే అడ్వర్బియల్స్, నియర్ అడ్వర్బియల్స్ వచ్చి డిస్టెంట్ అడ్వర్బియల్స్గా ఎలా మారుతాయి, ఇలాంటి రూల్స్ అన్నీ కూడా మనం చూసాం. అలాగే ఇంకొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా మనం అనలైజ్ చేసాం. సో ఈ విధంగా ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద మీరు పట్టు సాధించినట్లే. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.